ఇప్పటివరకు అంటే ఈ 2025 యుద్ధాన్ని మినహాయిస్తే ఇప్పటివరకు జరిగిన 4 యుద్ధాలు కూడా కన్వెన్షనల్ వార్స్, సాంప్రదాయ యుద్ధాలు. కానీ ఇప్పుడు సైబర్ అటాక్ చేసింది పాకిస్తాన్ మన మీద, అండ్ ఈ వార్ చేసింది. దాంతోపాటు మిస్ ఇన్ఫర్మేషన్ వార్ అంటే తప్పుడు సమాచార యుద్ధం కూడా చేసింది. భారత్ పాకిస్తాన్ల మధ్య జరిగిన ఈ 5వ యుద్ధంలో కూడా భారత్ గెలిస్తే ఈ తప్పుడు ఇన్ఫర్మేషన్ యుద్ధంలో మాత్రం పాకిస్తాన్ గెలిచింది. ఏమంటారు? దీన్ని ఎలా అడ్డుకోవాలి భారత్? ఇది చాలా ముఖ్యమైన విషయం అండి. ఇప్పుడు భారత్ పాక్ల మధ్య ఒక యుద్ధం నడిచింది, 5వ యుద్ధం అది. ఈ యుద్ధంలో సుస్పష్టంగా భారతదేశం పాకిస్తాన్ని ఓడించేశాం, అద్భుతంగా ఓడించాం. ఇందులో తిరుగులేదు, ప్రపంచం కూడా గుర్తిస్తుంది, అందరూ గుర్తించి తీరవలసిందే. పాకిస్తాన్ కాళ్ళబేరానికి వస్తే మనం కాల్పుల విరమణకే వదిలేసాం. కానీ ఈ యుద్ధ సమయంలో చూడండి ఎంత మిస్ఇన్ఫర్మేషన్, అంటే సమాచార యుద్ధం అంటారు దీన్ని. ఈరోజు ఒకప్పుడు ఫిజికల్గా కొట్టుకునేది ఒక వ్యూహాత్మకమైన విషయం అనమాట. ఇప్పుడు సమాచార యుద్ధం, మిస్ఇన్ఫర్మేషన్ అనేది కూడా ఒక వ్యూహాత్మక ఆయుధంగా మారిపోయింది. అది ఆ వ్యూహాత్మక ఆయుధాన్ని భారతదేశం మీదకి పాకిస్తాన్ ప్రయోగించింది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ గెలిచింది కదా అని కొంతమంది విశ్లేషకులు అంటారు. ఈరోజు హిందూ పేపర్లో కూడా ఒక అద్భుతమైన ఆర్టికల్ కూడా దాని మీద రావడం జరిగింది, ఈ మిస్ఇన్ఫర్మేషన్ వారు. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. పాకిస్తాన్ ఎందుకు గెలిచింది అనడానికి, అంటే మిస్ఇన్ఫర్మేషన్ వారే, అదేమీ ఫిజికల్గా జరిగింది కాదండి. కానీ అది చాలా సైకలాజికల్ వారు. భారతదేశం మొరాల్ అంటే మన ఆత్మవిశ్వాసాన్ని పడగొట్టింది. ఒక్కొక్కప్పుడు భారతదేశం ఏమవుతుందని నమ్మవలసి వచ్చింది. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. మే 13వ తారీఖున మన భారత ప్రధాని అదంపూర్ అని ఎయిర్ బేస్, పంజాబ్లో ఉన్న ఎయిర్ బేస్కి విజిట్ చేసి, ఇదిగోండి చూడండి S-400 బద్దలు అవ్వలేదు, S-400 అలాగే ఉంది, కానీ పాకిస్తాన్ S-400ని మనం బద్దలు కొట్టాం, ఆ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని నాశనం చేశామని పాకిస్తాన్ చెప్పుకుంది. ప్రపంచం నమ్మింది, భారతీయులు కూడా నమ్మారు. 2-3 రోజులు అయ్యా మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ S-400ని బద్దలు కొట్టేశారంట పాకిస్తాన్ చెప్తుంది, ఇవన్నీ ఉన్నాయి సోషల్ మీడియా వెబ్సైట్లో అని. కానీ దాన్ని కాదు అని చెప్పడానికి మన ప్రధాని అదంపూర్ వెళ్ళి, ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ దాని ఫోటో పెట్టి, క్యాప్ పెట్టుకుని నమస్కారం పెట్టి, ఇది ఎలాగే ఉంది చూడండి పాకిస్తాన్ మిస్ఇన్ఫర్మేషన్ అని ఒక ప్రధాని స్థాయిలో రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది. చూసారా పాకిస్తాన్ ఎంత మిస్ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో, దీన్ని బట్టి అర్థమవుతుంది. తర్వాత ఎంతో ప్రతిరోజు బ్రీఫింగ్ పెట్టి, డిఫెన్స్ త్రివిధ దళాలు, మన ఫారిన్ మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పెట్టి పాకిస్తాన్ మిస్ఇన్ఫర్మేషన్ తట్టుకుంటూనే ఉన్నాం, ప్రపంచ మీడియాకి అందిస్తూనే ఉన్నాం. కానీ ప్రపంచ మీడియా తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. ఇది గ్లోబల్ టైమ్స్, ఆల్ జజీరా, షార్జా నుంచి వచ్చేది, గ్లోబల్ టైమ్ చైనా, ఈ టర్కీ, TRK, ఇవన్నీ మిస్ఇన్ఫర్మేషన్ అండి. ఈ మిస్ఇన్ఫర్మేషన్ వారు భారతీయులు మొరాల్గా పడగొట్టింది. అరే మన సైనిక దళాలు ఎక్కువ చనిపోయినాయి అంట, మన రఫేల్ ఫైటర్స్ పడగొట్టేశామంట. చూసారా, మనమే అనుకున్నాం రఫేల్ ఫైటర్ 2 పడగొట్టేశామని, మన పైలట్ని పట్టుకున్నట్టు. వాళ్ళు ఏదో ఫోటో ఇవ్వడం, వాళ్ళు ఏది మిస్ఇన్ఫర్మేషన్, ఎలాగ వీడియో గేమ్స్లో వారిని మన రఫేల్ ఫైటర్స్ని ఇట్లా పడగొట్టేస్తున్నట్టు పాకిస్తాన్లో. ఇదంతా చాలా డేంజరస్ వారు అన్నమాట. ఇది ఎంత తీవ్రంగా ఉంటుందంటే ఈ రక్షణ దళాలు కూడా మోరల్ ఆత్మవిశ్వాసం పడిపోతుంది ఆ న్యూస్లు తెలుసుకొని. ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటారు, భారతదేశం ఇంత పెద్ద దేశం. మనం ప్రజలు కూడా ఈ ఆత్మవిశ్వాసం పడిపోయింది, అరే మన ఫైటర్స్ పడిపోయినాయి, మనం ఓడిపోతున్నామా అని. ఇది ఎంతవరకు అంటే ఈ 2వ ప్రపంచ యుద్ధంలో ఈ అడాల్ఫ్ హిట్లర్ సమాచార శాఖ మంత్రి ఉంటారు, గోబెల్ పచ్చాబద్దాలు అంటారు చూడండి. అసలు ప్రపంచం హిట్లర్ చనిపోయినా, జర్మనీ ఓడిపోతూ ఉన్న లెనిన్గ్రాడ్లో చూడండి జర్మనీ గెలిచింది అనేవాడు. ప్రపంచం అంతా జర్మనీ గెలుస్తుంది అనుకునేవారు. దాన్ని గోబెల్స్ పచ్చి నిజాలు అంటారు చూడండి. ఒక సామెత కూడా వచ్చేసి గోబెల్స్ అంటారు. అంటే చూడండి ఒక సమాచారం, అంటే అప్పుడు కేవలం సమాచారం ఇచ్చే గోబెల్సే ప్రపంచంలో 2వ ప్రపంచ యుద్ధంలో ఈ అమెరికా కూటమి ఓడిపోతుందా అన్నట్టు క్రియేట్ చేశాడు. ఇట్లా చనిపోయినా 2 రోజులు ఆయన యుద్ధం చేయగలిగాడు జర్మనీతో. ఇప్పుడు సోషల్ మీడియా, ప్రపంచంలో ప్రతివాడు ఒక మీడియా భాగమే, ప్రతివాడు కంటిన్యూ చేయగలుగుతాడు. యూట్యూబ్ వీడియోలు అవని, ఫేస్బుక్ అని, ఇంతటి సమాచార విప్లవాన్ని ఒక ఆయుధంగా, వెపనైజేషన్ అంటారన్నమాట, ఆయుధంగా మలిచి ప్రయోగిస్తారన్నమాట. ఇది చాలా డేంజర్. ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ వార్లో సమాచార యుద్ధం అనేది చాలా ప్రమాదం. ఈ యుద్ధాన్ని పాకిస్తాన్ మన మీద ప్రయోగించింది. ఇంతే ఏంటి, భారతదేశం కూడా ఫిజికల్గా పాకిస్తాన్ ఓడించిన ఈ మిస్ఇన్ఫర్మేషన్ వల్ల చాలా ఇబ్బంది పడిపోయాం మనం. చాలా ఎంత త్వజించడం వచ్చేసేది. చూడండి ప్రధానమంత్రి అదంపూర్ వెళ్ళి దాన్ని చూడండి పేలలేదని చెప్పవలసి వచ్చింది S-400ని. అంటే ఏంటి, భారతదేశం అద్భుతమైన యుద్ధ రీతి, యుద్ధ తంత్రం, అస్త్రశస్త్రాల వ్యూహాలతో పాకిస్తాన్ తుత్తురియలు చేసేసాం, ప్రపంచానికి తెలుసు. కానీ సమాచార విప్లవాన్ని
ఒక వెపన్గా మార్చేది, ఒక ఆయుధంగా మార్చడంలో పాకిస్తాన్ విజయం సాధిస్తుంది. అంటే భవిష్యత్తు యుద్ధాలకి ఇప్పటి నుంచి కూడా మనం ఈ సమాచార యుద్ధాన్ని, మిస్ఇన్ఫర్మేషన్ ఎలా ఎదుర్కోవాలో ఒక వ్యూహం తయారు చేసి ముందుకెళ్ళాలి. దాంట్లో భారతదేశం కూడా ఇప్పుడు DP 2025 రూల్స్ అనేది ఒకటి తెస్తుంది. ప్రపంచంలో ఎన్నో మీడియా వింగులు తయారు చేస్తుంది. ఈ విషయంలో కూడా చాలా స్టెప్లు వేస్తుందండి. కానీ ఇది ఒక పెద్ద గుణపాఠంగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.